స్క్రబ్ టైఫస్ ఎక్కడ విన్నా కూడా ఈ మాట ఈరోజు వినబడుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగానే కేసులు నమోదయ్యాయి అనేది అధికారిక ప్రకటన. ఇక అనధికారికంగా అయితే మనం చెప్పలేం. సో ఇటువంటి నేపథ్యంలో మనతో పాటు జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి స్క్రబ్ టైఫస్, దేనికి కారణంగా వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ పేరు స్క్రబ్ టైఫస్ ఆర్ బుష్ టైఫస్ అని 2 పేర్లు ఉన్నాయండి. ఇది ఒక టిక్ అనే ఒక కీటకం మనకి మన శరీరంలోకి అది కుట్టినట్టు అవుతుంది. అది చిన్న పేనులానే ఉంటుంది. అది చాలా చిన్నది, కనపడదు మనకి. అది ఎక్కువగా ఈ బుషెస్ అంటే ఎక్కువ పొదలు అంటాం మనం. ఆ పొదల్లో కానివ్వండి, ఈ చెట్లు పొదలులో ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎక్కువ ఫార్మర్స్ కానివ్వండి, రైతులు కానివ్వండి, వాళ్ళు ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ బుషెస్లోకి వెళ్ళినప్పుడు ఆ కీటకము వాళ్ళకి పట్టుకునేస్తుంది అనమాట. పట్టుకుని అట్లాగే కుట్టి అది అట్లే లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని తీయడం కూడా కొంచెం చాలా కష్టంగా తీయాల్సి వస్తుంది. అంత గట్టిగా అతుక్కునేసి ఆ బ్లడ్ తాగడానికి ఇది చేస్తుంది. దాని పేరు ఓరియంటియా సుషుగుముషి. పేరు కూడా ఇది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ టైం జపాన్లో కనుక్కున్నారు. అలా దానికి ఆ పేరు వచ్చింది. ఇది 1943 నుంచి ఉంది యాక్చువల్గా. అంటే సెకండ్ వరల్డ్ వార్ అలాంటప్పటి నుంచి బర్మా, సిలోన్ ఇక్కడ ఎక్కువ ఉండింది. తర్వాత ఇట్ హ్యాస్ స్ప్రెడ్. సో ఎక్కువగా అప్పుడు చనిపోవడం ఎక్కువ జరిగింది. ఇది ఉన్నదే, బట్ ఇప్పుడు మనకి సీజన్ మూలాన ఎక్కువ వానలు దీని మూలాన ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్, బుష్ టైఫస్ ఎక్కువ దాని ప్రమాదం ఏంటంటే అది ప్రాణాంతకం కూడా అవుతుంది కనుక్కుని ట్రీట్మెంట్ తీసుకోకపోతే.